నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్. ఈరోజు శనివారం 9:30కి బయలుదేరిన. బుకింగ్స్ అయితే ఏం వస్తలేవు. మేబీ ఆరంగడ దగ్గర రిలీవ్ పడతాయి, ఎందుకంటే ఆరంగడ దగ్గర 2 బస్సెస్ వస్తాయి కదా. ఫ్రైడే కదా, సాటర్డే కదా, బయట నుంచి ఇష్టం ఉంటారేమో. చూసాం అక్కడ రిలీవ్ బుకింగ్స్ వస్తాయో లేవో. లేదంటే ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయి. ఇక్కడ అయితే అత్తాపూర్కి వెళ్తాం. ఎందుకంటే ఇక్కడైతే బుకింగ్ రావడం కష్టము. ఇక ట్రావెల్స్ బస్సు వస్తున్నాయి, బుకింగ్ దొరకడం అట్లుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక 2-3 బండ్లు అయితే ఆగినాయి. చూసాం ఏమైతే అనేది. ఓకేనా? ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేస్తే ఇట్లా సపోర్ట్ చేయండి. మీకు అర్థంగా ఏందనేది టోటల్ లాస్ట్లో చెప్తున్నా. నా వీడియో ఫోన్ పని చేస్తే మాత్రం మీకు అప్డేట్ ఇచ్చేస్తా. అప్పటికప్పుడు చెప్తున్నా కదా, ఈయనంత చెత్తనా కొడుకు. చెప్తున్నా కదా, అసలు తీసుకోదు. కానీ చాలాసార్లు బొంగళూరు వచ్చి నాకు అంత ఐడియా లేకుండే. బుకింగ్ తీసుకున్న, బిస్కెట్ అయిపోయింది అన్న. దగ్గర 10 కిలోమీటర్ దాకా బిస్కెట్ అయిపోయింది. అసలు తీసుకోకపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఒకసారి చూద్దాం లొకేషన్ అని చెప్పిన. కాకపోతే కిస్మత్కి ఇక్కడ ర్యాపిడో లొకేషన్ కూడా రావట్లేదు. అది అవుట్ ఆఫ్ అంటే ఆ నెట్వర్క్లో లేదంటుంది. రాంగ్ డిసిషన్ అన్న. 40 కిలోమీటర్స్కి 400 రూపాయలు ఇచ్చి. ఇక మీరు చెప్పండి, 40 కాదు 35 కిలోమీటర్స్ ఎంత చూపిస్తుంది. కానీ నాకైతే 40 కిలోమీటర్స్ వచ్చింది. రాంగ్ డిసిషన్ ఇవ్వాలి అయిపోయింది. చెప్తా కదా, అదే పికప్ దాన్ని బట్టి ఉంటుంది. రాంగ్ డిసిషన్ తీసుకున్నా. ఇక ఏమైతే చూద్దాం. ఇక నెక్స్ట్ టైం బెంగళూరు అనేది చాలాసార్లు వచ్చింది అన్న, ఎప్పుడూ తీసుకోలేదు. సో చూద్దాం అనుకున్నా, కానీ ఇంత పెద్ద బిస్కెట్ అయితే అసలు అనుకోలేదు. దీంట్లో ఓలాలో ఏంటంటే, మనము ఎక్కువ కిలోమీటర్ మనం కొట్టినామంటే మనకు లాస్ ఉన్నది. అవుటర్ రింగ్ రోడ్ కొట్టడం మనకి ఏం బెనిఫిట్ లేదు. వేస్ట్. ఓలాలో అవుటర్ రింగ్ రోడ్ మాత్రం కొట్టకండి. సిటీ నుంచి చూస్తే సిటీ నుంచి కొట్టారు, కానీ అవుటర్ రింగ్లో కొట్టిరు అనుకోండి మనకు లాస్ తప్ప ఇంకేమీ లేదు దాంట్లో. ఓకేనా? చూసాం ఏమైతే ఫస్ట్ బుకింగ్ ఇట్లా తగ్గలబడ్డది. నమస్తే. మొత్తానికైతే ఇలా ఈవినింగ్ వెళ్ళినా 7 గంటలకు అట్లా. కాకపోతే బుకింగ్ వచ్చింది మనకి 7:30కి అట్లా. కాకపోతే అయినా చెప్తున్నా కదా, మార్నింగ్ బిస్కెట్ అయిపోయింది అన్న. చాలా పెద్ద బిస్కెట్ అది, ఎప్పుడు కాలేదు. అందుకే అసలు అది లొకేషన్ పోకపోతే బాగుంటుండే అనిపించింది. దాని దగ్గర రిటర్న్ మళ్ళీ 40 కిలోమీటర్ రిటర్న్ ఎంటీ వచ్చేసినా. చెప్తున్నా అంతా బేకార్ అయిపోయింది. దగ్గర 80 కిలోమీటర్లు. ఆ రేట్ కూడా సరిగ్గా రాలేదు. వేస్ట్ అనిపించింది నిజంగా. నెక్స్ట్ టైం అయితే ఆ లొకేషన్కి అయితే నేను పోను. ఎందుకంటే చాలా రూల్స్ అని నాకు ఆరంగడ్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ నుంచే నాకు ఆ లొకేషన్ వస్తుంది. ఎప్పుడైనా ఇక్కడ అనుకుంటా, కానీ ఇప్పుడు అర్థమైపోయింది. ఆ లొకేషన్ పోతే మాత్రం బుకింగ్ మాత్రం రావు. నెక్స్ట్ టైం ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా ఆ లొకేషన్కి మాత్రం వెళ్ళా. అది బోలూరు నగర్ ఇది ఉందన్న, బోలూరు ఇది ఉంది. అక్కడ పోయి బేకార్ ఆడ పోతే కనుక ఈవినింగ్ పూట వెళ్తే మీకు అనేది వండర్ఫుల్ దొరుకుతాయి బుకింగ్స్. లేదంటే మీరు పోయి మళ్ళీ రిటర్న్ తుకురు ఉంది కదా ఇంకోటి, శంషాబాద్ తర్వాత అక్కడైనా రావాలి, లేదంటే అది పట్లనే పోవాలి. నిజంగా పొద్దున్న చాలా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బండి తీసిన 3 ట్రిప్లు కొట్టిన. 3 ట్రిప్లలో ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మనకి అత్తాపూర్ నుంచి. అది కూడా నాకు హోల్సేల్ నుంచి బుకింగ్స్ వస్తున్నాయి. ఇంటికాడ నుంచి ఇక్కడ ఆరంగడ్ దగ్గర నుంచి తీసుకెళ్ళలేదు. అత్తాపూర్ బుకింగ్స్ అన్నీ వచ్చినాయి. అత్తాపూర్ అంటారు. అత్తాపూర్ నుంచి మాదాపూర్ పోయేది ఉండే, అది కుట్టిన 350 ఎంత వచ్చింది. కాకపోతే ఆ మేడం మర్చిపోయిందని చెప్పి మళ్ళీ ఏం చేసింది, 1 కిలోమీటర్ మళ్ళీ రిటర్న్ ఇంటికి తీసుకెళ్ళింది. మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తే ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఇస్తా అని చెప్పింది. సరే అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత లొకేషన్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత మేడం ఎంత 100 రూపాయలు ఇవ్వాలన్నా అన్నది. నేనన్నా మీ ఇష్టం మేడం, అట్లా ఏం లేదంటే ఆమె 100 రూపాయలు పే చేసింది ఆ 1 కిలోమీటర్ దిగినందుకు. అది పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ మన లింగంపల్లి దగ్గర ఉన్నా. ఎందుకంటే మాదాపూర్ దింపిన తర్వాత మనకు వచ్చింది ఇక్కడ ఏమంటారు కదా, మియాపూర్ దగ్గర. మియాపూర్ అది కూడా వచ్చేసింది మనకి 235 రూపీస్. స్క్రీన్ షాట్ పెడతా. మళ్ళీ మనకు అక్కడి నుంచి వచ్చింది లింగంపల్లి బస్ స్టాండ్ 3 కిలోమీటర్స్ తర్వాత. బస్ స్టాండ్ దగ్గర దింపేసిన, వెయిట్ చేసిన బుకింగ్ గురించి. బుకింగ్ అయితే రావట్లేదు. ముంగటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూసు. ఓకేనా? ఇంకేమైనా ఉంటే మీకు మాత్రం పెడతాను. ఈ 3 బుకింగ్లు అయితే కొట్టినా. పొద్దున మాత్రం బిస్కెట్ అయిపోయింది 100 కిలోమీటర్. ఇప్పుడు మ్యాక్సిమం 10-11 గంటల వరకు కుడదాం అనుకుంటున్నా. కానీ ఎంత అవుతుందో చూద్దాం. ఓకేనా? నైట్నా ఇదే ఏందో మీకు మొత్తం తర్వాత చెప్తా. ఏం చెప్పాలన్నా, ఏం చెప్పేటట్లేము. ఈ రోజు అంత వరస్ట్ నాకు ఏ రోజు అవ్వలేదన్నా. మేబీ ఇంకా ఒక 10-20 అంటే ఒక 50 కిలోమీటర్ దాటి ఇంటికి వచ్చేస్తున్నాయి. కానీ ఈరోజు దగ్గర నియర్ బై 200 కిలోమీటర్లు తిరిగినా. ఎంత
ఎంత బేకార్ అనిపిస్తుంది అంటే ఈ రోజు ఏందో ఏమో అసలు నాకైతే ఏం అర్థమవుతలేదు ఎందుకు ఇట్లా అవుతుందో ఈ రోజు అయితే వేస్ట్ అనిపిస్తుంది నాకు, చాలా వేస్ట్. అసలు పెట్రోల్ పైసలు వెళ్తే కూడా ఆ పెట్రోల్ పైసలు కూడా వెళ్ళినాయో లేవో లేదు, 1000 రూపాయలు 1100 పెట్రోల్ పైసలు కూడా వెళ్ళినాయో లేదో డౌటే. అంత వేస్ట్ ఉంది నాది ఇయర్ అయితే చెప్తున్నా. సాటర్డే ఈ రోజు ఇట్లుందంటే పరిస్థితి నాది అంటున్నానా, మిగతా వాళ్ళు అంతే మంచిగా అంటే వాళ్ళ సజెషన్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, కానీ నేనైతే ప్లాన్ చేసినాను అవి మాత్రం పిడిచి కొట్టినాయను. నిజంగా వేస్ట్ అనిపిస్తుంది ఈరోజు అర్థంగా అయితే. అసలు అర్థంగే కాదు అది చెప్పాలంటే. పెట్రోల్ పైసలు కూడా వెళ్ళలేవు మేబీ. పొద్దున 100 కిలోమీటర్ దగ్గర 80 కిలోమీటర్ అది వేస్ట్ అయిపోయింది. 400 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మొత్తం బుకింగ్ లేవు అసలు. ఇందాక వచ్చింది ఒక బుకింగ్ ఎక్కడ, మన మెహందీపట్నం దగ్గర. నేను ఎక్కడ నుంచి గచ్చిబౌలి నుంచి ఎంటే వస్తున్నా, మెహందీపట్నం దగ్గర బుకింగ్ వచ్చింది. అది మన చంద్రంగుట్ట. మనం పోవాల్సింది ఇక్కడ 3 కిలోమీటర్స్ లోపలి, యూసుఫ్పూర్ లోపలికి పోలే. చెప్తున్నా కదా ఇలా ఏందో ఏమో నాకైతే మంచిదాకా అసలు మంచి రోజు కాదనిపిస్తుంది. ఇలా మార్నింగ్ నుంచి అట్లనే ఉంది. ఇలా టైం మొత్తం బర్బాద్ ఉంది. ఇలా ఎందుకో ఏమో అసలు చూడాలి నాకైతే ఈరోజు ఎంత వేస్ట్ అనిపిస్తుంది అంటే అది అంత వేస్ట్ అనిపిస్తుంది. నిజాన్ని రేపు ఏమవుతుంది కానీ ఈరోజు అయితే మాత్రం సత్యనాశ అయిపోయింది మొత్తం. అసక్ ఈరోజు రోజు అంతా చూసాం రేపు ఏమవుతుంది. 1100 సంపాదిస్తాను, 1100 పెట్రోల్ పోగా. ఇలా ఏం లేదు అర్థం అయితే నీళ్ళు బుకింగ్ వస్తలేవు కదా. గచ్చిబౌలి దగ్గర నిలబడ్డ ఒక బుకింగ్ వచ్చింది. చిత్రం రాత్రి కూడా రిస్క్ తీసుకోలేమన్నా ఈ కార్లో అసలు రిస్క్ తీసుకోలేమన్నా. బుకింగ్ రావు, వచ్చినాక వాళ్ళకి ఉంటాయని గ్యారంటీ లేదు. ఈ ఆల్టో కార్లలో, చిన్న కార్లో, మినీ కార్లో లేదు. నా ఆల్టో కార్లో అయితే మెయిన్, ఎందుకంటే మరి అది చాలా చిన్నగా బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. బుకింగ్ వచ్చింది నాకు ఇక్కడ గచ్చిబౌలి నుంచి గచ్చిబౌలికి. ఆ బుకింగ్ క్యాన్సిల్ చేసి పెట్టేసింది. రీజన్ బికాస్ ఆఫ్ ఆల్టో అంటే చిన్న కారు. చెప్తున్నా, చిన్న కార్లు పెట్టుకొని మీరు రాత్రిపూట మాత్రం ఎక్స్పెరిమెంట్లు చేయకండి. మీకు ఇప్పుడు ఇంటికి వెళ్ళి లేదంటే బిందా చేసుకోవచ్చు, కానీ ఇంటికి ఆ టైంకి లేదా అంటే మాత్రం చేసుకోకండి, వేస్ట్ అది. బుకింగ్ రావు, వచ్చినా ఉంటుందని గ్యారంటీ ఉండదు. నాది ఇప్పుడు ఈ కారాలు అయితే ఒక రిస్క్ ఉంది. తీసుకుంటే పొద్దున పూట చేసుకోండి, ఓకేనా. ఏం చెప్పేటట్లేదన్న, మూడ్ ఆఫ్ ఉంది అలా ఏందో పొద్దున్న నుంచి. వేస్ట్ గుడ్డి చాకిరి చేసి చేయాలి. గుడ్డి చాకిరి అంటే పొద్దున ఒక 3 గంటల్లో ఎంత చేసినా, ఇప్పుడు 6 గంటలకు తీసినా, ఇప్పుడు 11 అవుతుంది దగ్గర. ఏం లేదు అసలు. శనివారం ఇట్లుంది పరిస్థితి. చూపిస్తా ఇంకా నిన్నటి. బెజార్ వస్తుంది నాకైతే, మైండ్ పనిచేసలేదు ఈరోజు. మార్నింగ్ అట్లా అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ ఇట్లా అయిపోయింది. అసలు ఈవినింగ్ అన్నా అర్నింగ్ చేయొచ్చు అనుకున్నాను, 2000 3000 అన్నా కొట్టవచ్చు అనుకున్నాను, కానీ బుకింగ్స్ వస్తలేవు. మళ్ళీ నేను తీసుకున్న రాంగ్ బుకింగ్ అయినా అర్థమవుతుంది. పికప్ రాంగ్ తీసుకున్నామో అనిపిస్తుంది. కానీ మంచిగా వచ్చినాయి నా పికప్లు అయితే. ఫస్ట్ స్టార్టింగ్ దనాదన వచ్చినాయి. దాని తర్వాత ఎక్కడ గచ్చిబౌలి దగ్గర అయిపోయిందంటే కథం. ఇక్కడ లింగంపల్లి దగ్గర దింపినా అన్న, ఇప్పుడు అక్కడ నుంచి బుకింగ్ లేవు అసలు. ఇవాళంత వేస్ట్ నేను ఏ రోజు చూడలే. ఇంత వేస్ట్ నేను ఎప్పుడు వేయలే. 8 కిలోమీటర్లు తిరిగి 1000 రూపాయలు, మామూలుగా 1000 రూపాయలు సంపా ఒక 60-70 కిలోమీటర్లు తిరిగి వచ్చేస్తున్నాయి, కానీ మళ్ళీ 200 కిలోమీటర్లు తిరిగి ఇట్లా వేస్ట్గా వచ్చినా వేస్ట్ అది. చూసామని అన్ని రోజులైతే ఒకలాగా ఉండవు, కానీ ఇది ఒక ప్రాబ్లం ఉంది అంతే. చూస్తా ఏమైతే అనేది, సరేనా. ప్లీజ్ వీడియో నచ్చుతాయి కనుక, నచ్చదేమో నచ్చుతుంది కానీ అర్నింగ్ అయితే కాలేదు, కానీ నచ్చితే కనుక లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీలైతే బెల్ ఐకాన్ కొట్టండి, ఓకేనా. బాగా ఏమనుకోకుండా, ఎందుకో ఏమో అసలు మైండ్ కంఫర్ట్గా లేదు అసలు. మార్నింగ్ లేచింది నుంచి పోయినా కదా, అక్కడ నుంచి నా మార్నింగ్ అక్కడ నుంచి సత్యనాశ అయిపోయింది మొత్తం. వేస్ట్ అయిపోయింది. సాటర్డే వచ్చేలో ఒక 3-4 వేలు కొడదాం అనుకున్నా, కానీ అట్లాంటి 1000 రూపాయలు కూడా
పెట్రోల్ పైసలు కూడా వెళ్ళినో లేవో డౌటే నాకేదో. సరేనా, బాయ్.